హాయ్ ఫ్రెండ్స్. సో మరలా ఈ ఎపిసోడ్లో దేని గురించి మాట్లాడబోతున్నానంటే ఈ గ్రూప్ 1 సర్వీసెస్ పరీక్షకు సంబంధించి మాట్లాడబోతున్నాను, ఆంధ్రాకు సంబంధించి. సో లాస్ట్ నేను గ్రూప్ 1 వీడియో పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్లో కోర్టులో కేసు ఉంది, మీరు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారా, ఎలా చేస్తారు మీరు అని రకరకాల కామెంట్స్ పెట్టారు. తప్పులేదు, వాళ్ళ భావనలన్నీ కూడా నేను గౌరవిస్తున్నాను. అయితే అదే సమయంలో నేను చెప్పేది ఏంటంటే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆస్పిరెంట్, యాజ్ అన్ గైడ్, రెండిట్లో నేను గమనించింది విషయం ఇందు ఈ కోర్టు కేసు అని కాదు, కానీ అనేక సందర్భాలలో ఏ ఎగ్జామ్ జరిగిన గ్రూప్ 1లో అండ్ గ్రూప్ 2 కూడా సమ్ టైమ్స్ ఎవరి అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. రైట్, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ ఎగ్జామ్స్ జరిగిపోతూ ఉంటాం నేను గమనించాను. ఐ థింక్ 2006 2008 తెలియదండి, సరే గుర్తులేదు నాకు. రేపు ఎగ్జామ్ అనగా కూడా ఇవాళ కోర్టు కేసు గురించి ఒక వార్తలు విపరీతంగా వచ్చినాయి. సో ఇక్కడ నేను అందరికీ మీకు చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ కోర్టుల పరంగా మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఏ జడ్జిమెంట్ ఇస్తే అది ఇంప్లిమెంట్ అవుద్ది, తర్వాత స్టేజ్ అది. ఒకవేళ ఆ జడ్జిమెంట్ మీకు అనుకూలం వ్యతిరేకంగా వస్తే, అంటే అనుకూలం రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు, ఏ వర్గానికి ఆ వర్గం, ఏదో ఒక వర్గం నష్టపోద్ది, దాంట్లో సందేహమే లేదు. అలాంటి సన్నివేశంలో ఇప్పుడు పరీక్షలు రాయటం అనేది ఒక వర్గం బాధ్యత, తమకు కలిగిన ఇబ్బంది అనేది ఇంకొక వర్గం చెప్తుంది. ఈ రెండింటి మధ్య నేను ఉన్నాను, రెండూ విన్నాను. ఇప్పుడు ఈ కోర్టు జడ్జిమెంట్ అనేది కోర్టుకు ద్వారా ఫలితాన్ని పొందాలి అనుకుంటున్న వారి చేతుల్లో లేదు, కానీ పరీక్ష రాయాలి అన్నది మాత్రం అభ్యర్థుల చేతుల్లో ఉంది. ఒకవేళ రేపు కారణాలు ఏమన్నా కానీ పరీక్షను కనుక నిర్వహిస్తే, ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్, పరీక్షను నిర్వహిస్తే ఏం జరుగుతుంది? ఇంకా 30 రోజులకు వచ్చేసాం ఆల్మోస్ట్. పరీక్షలు నిర్వహిస్తే కరిగిపోయిన విలువైన కాలం వెనక్కి తిరిగి వస్తుందా? అప్పటికప్పుడు హరీ అప్ అవుతారా? ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ వీక్ డేస్గా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది సాఫ్ట్వేర్ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, పోస్ట్పోన్ అవుతుందేమో లేదా కోర్టు కేసు వ్యతిరేకంగా వస్తుందేమో అనే ఆ రకరకాలైన ఆలోచనలతో వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టలేదండి. లాస్ట్ వీక్ డేస్లో మొత్తం ఒక 8,000 మంది రాస్తున్నారు అనుకుంటే, ఒక 2,000 మంది టర్నప్ అయ్యారు రఫ్లీ. అంటే ఇప్పుడు దీన్ని మొదలెట్టారు. ఒక 2,000 మంది 3 నెలల నుంచి అవుతున్నారు, 2 లేదా 3 రఫ్లీ, ఇదేమి కరెక్ట్ లెక్కలు కాదండి. ఇంకా ఒక 4,000 మంది అసలు రాయాలా వద్దా అని రకరకాలైనటువంటి మీమ్స్లో ఉన్నారు. ఇది సినారియో. అంటే ఒక 2,000 మంది 3,000 మంది మొదటి నుంచి ఇది జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా నేను చదివి తీరాలని చదువుతానే ఉన్నారు. కొంతమంది ఈ 45 డేస్లో నిద్రలేశారు, ఇంకొంతమంది ఇంకొక 20 రోజుల్లో నిద్ర లేవచ్చు. అందుకోలేంలే అని వదిలేసేవాళ్ళు కనీసం 40-50% ఎప్పుడూ ఉంటారు. అది మీరు అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎప్పుడు 100% ఎగ్జామే రాయరు. ఒక పేపర్కి ఎగ్గొట్టేస్తూ చివరికి వచ్చేది మొత్తం రాసేవాళ్ళు 30-40% అన్ని పేపర్లు రాస్తుంటారు. ఇన్ని రకాలైన కారణాలు ఉన్నాయి. ఇలాంటి గ్రౌండ్లో నా బాధ్యత ఏంటి అంటే, కోర్టు కేసు కోసం ఎదురు చూస్తున్నటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్న మిత్రులకు నేనేం చేయలేను, వినటం తప్ప. కానీ ప్రిపేర్ అవుతున్న వారికి నేను గైడ్ చేయొచ్చు. ఆ కాంటెక్స్ట్లోనే అప్పుడు గైడ్ చేశాను, ఇప్పుడు మరలా గైడ్ చేస్తున్నాను. అంతేగాని నేను కోర్టుకి మీకు 56 తప్పులున్నాయని కోర్టుకు వెళ్ళిన వర్గానికి వ్యతిరేకం కానే కాదు. నా క్రియ ఎంతవరకు అన్నదాన్ని పరిమితమై నేను దాని వరకు చేస్తున్నాను. ఐ థింక్ ఆ మిత్రులు కూడా నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 30 రోజుల్లో కూడా ఇదేదో 30 రోజుల్లో ప్రేమ, 30 రోజుల్లో ఇంగ్లీషు, ఇందాక విన్నాను 30 రోజుల్లో ప్రేమలో పట్టడం ఎలా అని ఒక సినిమా వస్తుందంట. ఈ 30 రోజుల్లో గ్రూప్ 1ని
ఎలా మెరుగుపరుచుకోవాలి. నేను ప్రిపేర్ అవ్వండి అని చెప్పను, ఎలా బెటర్ రిజల్ట్ కోసం ప్రయత్నం చేయాలి. 50% మార్కులు ఉన్నవాళ్ళు 55% ఎలా రావాలి. అలాగే ఇంకా మనం గమనించని అవరోధాలు ఏముంటాయో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో అందులో మొట్టమొదటిది కొన్ని క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్లు ఉన్నాయి. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉన్నాయి. ఒకసారి అందులో ఉన్నటువంటి విషయాలను మనం పరిశీలిస్తే, ఇంగ్లీష్ పేపర్లో బ్రీఫ్గా ఒక 200తో వ్యాసం రాయమన్నాడు. ముందు గుర్తుపెట్టుకోండి, వ్యాస లక్షణాలు లేకుండా ఏదో ఒక విషయాన్ని రాసి వస్తే మార్కులు వేయరు. ఆల్రెడీ మీరు పేపర్ 1 మెయిన్స్లో వ్యాస లక్షణాలతో చదువుతున్నారు కాబట్టి ఆ 7 టైర్ ఫార్మేట్ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే వ్యాస లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఉంది ఒక 20 మార్కులకి. అలాగే మరలా ఇంకొక 10 మార్కులకి లెటర్ రైటింగ్ ఉంది. అంటే ఇంగ్లీష్లో ఉండే గ్రామర్ పాత్ర 20 నుంచి 30 మార్కులేనండి, 150 మార్కులకు కాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. లెటర్ ఎలాంటి ఫార్మేట్తో రాయాలి. ఇవాళ మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ ఇతరులకు కానీ లెటర్ ఫార్మేట్ ఏముండాలి, దేనికి మార్కులు పడతాయి, బాడీకి ఎన్ని మార్కులు ఉంటాయి, పైన అడ్రస్సింగ్ ఏజెన్సీకి ఎన్ని మార్కులు ఉంటాయి, రిఫరెన్స్కి ఎంత మార్కు ఉంటుంది, సబ్జెక్ట్కి ఎంత మార్కు ఉంటుంది, కింద ఇవ్వవలసినటువంటి కంక్లూజన్కి ఎంత మార్కులు ఉంటాయి అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి. ఆ లెటర్ ఫార్మేట్ ఇది ఎస్ఐ ఎగ్జామ్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అది ఒకటి చూడాలి. అలాగే ఒక ప్రెస్ రిలీజ్, ఒక ప్రకటన చేయటం అట్లా ఇంగ్లీష్లో. ఎందుకు అంటే వీళ్ళ బాధ అంతా ఇప్పుడిప్పుడు కొంతవరకు ఇంగ్లీష్ బాబులు ఎక్కువయ్యారు, కానీ మొన్నటి వరకు అసలు ఇంగ్లీష్లో పెద్ద పట్టు లేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎనీవే, ఆ దృష్ట్యా అసలు ఒక నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలి ఒక విషయానికి సంబంధించి, రేపు మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే ఆ నోటిఫికేషన్ ఎట్లా ఇవ్వాలి అనేది చూడాలి. అలాగే రిపోర్ట్ రైటింగ్, ఏదైనా ఒక విషయం మీద ఒక రిపోర్ట్ని ఎట్లా తయారు చేయాలి, ఇవన్నీ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవాలు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత. అలాగే రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, చూసిన దాని మీద ఒక రైటింగ్, ఒక చిన్న ఆర్టికల్ లాగా ఎలా రాయాలి. అలాగే ఫార్మల్ స్పీచ్, అంటే మీరు ఒక సభను ఉద్దేశించో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించో ఎలా మాట్లాడాలి, మాట్లాడే దాన్ని నెరేషన్ లాగా రాయాలి. ఓకే. అలాగే ప్రిసైజ్ రైటింగ్, సో 300 పదాలు ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని చిన్నది చేసి ఒక 100 పదాలకు రాయటం అనేది ఇందులో ఉంది. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్, సో చదివి ఆ విషయాన్ని చదివి దానిలో ఉన్న విషయాన్ని ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నారు అనేది ఉంటుంది. దాంట్లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఆ పారాగ్రాఫ్ నుంచి. దాంతోపాటు మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఒక 20 మార్కులకు ఉంది. అలాగే ట్రాన్స్లేషన్ ఒక 15 మార్కులకు ఉంది. అంటే ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, తెలుగు లేదా ఉర్దూలోకి మార్చమంటాడు. అది మన ఇష్టం, తెలుగు ఎంపిక చేసుకుంటామా ఉర్దూ ఎంపిక చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, ఇందులో ఎస్ఎస్సి ఆర్ఆర్బీలో లాగా ప్రాక్టికల్ గ్రామర్కి 20 మార్కులు వెయిటేజే ఉంది. మిగతావన్నీ కూడా వాటి యొక్క ఫార్మాలిటీస్ని మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క పార్ట్ మీద మీ కమాండ్ అనేది చూస్తారు. ఆ విధంగా దీంట్లో క్వాలిఫైయింగ్ అవ్వటం కోసం మీరు దృష్టిని పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ఇట్లా తప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, క్వాలిఫై కాక మిగతా పేపర్లు కనీసం మార్కులు పొందలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. మిగతా పేపర్ల వాల్యుయేషన్ కూడా చేసినా కానీ ఉపయోగం ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ జనరల్గా నాకు గతంలో జరిగిన ప్రాక్టీస్, ఫస్ట్ క్వాలిఫైయింగ్ మార్కులు దిద్దుతారు. దిద్దిన తర్వాత అందులో ఎవరైతే అవుతారో వాళ్ళ మెయిన్స్ పేపర్లు దిద్దటం జరుగుతుంది. అంతేగాని ఇప్పటి నుంచే మొత్తం అన్ని దిద్దుతో కూర్చోరు. క్వాలిఫైయింగ్ పేపర్లు ఫస్ట్ వాల్యుయేషన్ అయిపోద్ది. ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్, దేర్ పేపర్స్ విల్ బి వాల్యుయేటెడ్ ఇన్ లేటర్ స్టేజెస్. అది దృష్టిలో పెట్టుకోండి. అలాగే తెలుగు విషయానికి వస్తే ఇందాట్లానే ఎస్ఏ ఒకటి ఉంది, అది కూడా 200 పదాలు, 250 పదాలు. ఓకే, ఒక 5 విషయాల మీద ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఎనీ వన్ టాపిక్ని ఎంపిక చేసుకుని రాయాల్సి ఉంటుంది ఎస్ఏ. టు ఎలాబరేట్ ది థాట్ ఆఫ్ పొయిటిక్ ఆర్ వెర్స్, ఒక ఏదైనా ఒక కవిత లాంటిది, పద్యం లాంటిది ఇచ్చి దాన్ని ఎలాబరేట్ చేయమని అడగటం. అలాగే ప్రిసైజ్ రైటింగ్, ఇందాక కూడా చెప్పుకున్నాం, ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని 1/3 సైజులోకి మార్చడం. అంటే ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది అది. ఓకే. తర్వాత కాంప్రహెన్షన్, ఏ రీడింగ్ ప్యాసేజ్ అబౌట్ 250 వర్డ్స్ టు బి గివెన్, అంటే సేమ్ ఇందాక అక్కడ ఎట్లయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదివిన తర్వాత కింద ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. అది చిన్నప్పటి నుంచి మీరు చేస్తుంది. తర్వాత టు ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ టు గివ్ ది పబ్లిక్ మీడియా, పబ్లిక్ మీడియా ఇచ్చేందుకు
100 పదాల్లో ఒక స్టేట్మెంట్ తయారు చేసి రేపు అధికారి అవుతారు. అయినప్పుడు మీ బాధ్యత, ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతారు, చెప్పే దాంట్లో ఆ నీట్నెస్ ఎట్లా ఉంది, కంటెంట్ కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, అలాంటివి చూస్తారు. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఏదో చేసేద్దామనే బదులు నేను చెప్తాను ఒక టెక్నిక్. ఓకే. తర్వాత లెటర్ రైటింగ్. యాజ్ యూజువల్గా అధికారికి, ఒక ప్రభుత్వ యంత్రాంగానికి లెటర్ రాయటం. అయితే ఇక్కడ ఏమంటారంటే కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్, రిక్వెస్ట్ అండ్ కంప్లైంట్, ఈ 4 టైపుల్లో ఏదో ఒక దాంతో ఎన్నుకోవచ్చు. డిబేట్ రైటింగ్. సో ఒక కరెంట్ ఇష్యూ ఇచ్చేసి దాని మీద డిబేట్, ఒక ఆర్గ్యుమెంట్ లాగా రాయటం. తర్వాత రిపోర్ట్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్, ఒక అప్లికేషన్ని ఎట్లా రాయాలి. అలాగే రిపోర్ట్ రైటింగ్, ఒక విషయం మీద ప్రెస్ వాళ్ళు రాసినట్టుగా ఒక రిపోర్ట్ ఎట్లా రాయాలి. అలాగే డైలాగ్ రైటింగ్, 2 వ్యక్తుల మధ్య డైలాగ్స్లు ఎట్లా రాయాలి. అలాగే 12వ ఐటమ్ కింద ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్. అక్కడేమో తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు అన్నాడు. ఇక్కడేమో తెలుగు టు, అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజే అన్నాడు. అంటే ఇక్కడ కూడా అది పరిశీలిస్తున్నాడు. అలాగే ఇంకొక ఐటంగా గ్రామర్ ఆఫ్ తెలుగు అని చెప్పి పెట్టించాడు, 20 మార్కులు. అక్కడ ఇంగ్లీష్ గ్రామర్ 20 మార్కులు, ఇక్కడ తెలుగు గ్రామర్ 20 మార్కులు. ఇప్పుడు దీంట్లో మీరు అంతా పరిశీలిస్తే ప్రిసైజ్ రైటింగ్ ఒకటి, కాంప్రహెన్షన్ ఒకటి, రిపోర్టింగ్ ఒకటి, నోటిఫికేషన్స్ ఒకటి. అంటే ఈ రెండిట్లోనూ మీ యొక్క అప్లికబిలిటీ గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే రేపు అధికారి అయినాక అవే యాక్టివిటీస్ రేపు ఉద్యోగంగా మీరు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇంత పెద్ద ప్యాసేజీని చిన్నది చేయటం ఎట్లా, ఒక ప్యాసేజీలో ఉన్నటువంటి ఎసెన్స్ని గ్రహించడం ఎట్లా, ఇది కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. గతంలో డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ ఉన్నప్పుడు ఇలాంటి గణాంకాలతో కూడినటువంటి ఒక ఫుల్ పేజీ పారాగ్రాఫ్ ఇచ్చేవాడు, ఇచ్చి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయమనేవాడు ఆన్సర్స్ని. అది చదవటానికే టైం పట్టేది అప్పుడు. ఇప్పుడు కూడా అంతే. అయితే నేను ఒకటే చెప్పేది, మాకు ఇంగ్లీష్లో చాలా కమాండ్ ఉంది, తెలుగులో కమాండ్ ఉంది అనేది, ఆ కమాండ్ అనేది, ఆ గ్రామటికల్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ అక్కడొక 20 ఇక్కడొక 20, అది గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా ఒక ఫార్మేట్ అండ్ ఒక స్ట్రక్చర్ ఆధారంగా జరుగుతుంది. లెటర్ ఫార్మేట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఫార్మేట్ ఉంటుంది. ఓకే. అలాగే ఇంకా అందులో చెప్పినవి రకరకాల అన్నీ కూడా ఒక స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్స్ ఉంటాయి. మీరు మన ఇవాళ గూగుల్లో చూసినా, యూట్యూబ్లో చూసినా ఎక్కడ మీరు ఏం టెన్షన్ పడద్దు. అయితే నేనేం చెప్తానంటే, కనీసం మీరు డేకి నిద్రపోయే ముందు ప్రతిరోజు ఈ 30 రోజులు ఒక ½ an hour అన్నా స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తే ఈరోజు రిపోర్టింగ్ ఆఫ్ అన్ ఇష్యూ. సో ఒక విషయాన్ని రిపోర్ట్ చేయటం ఎట్లా, అది ప్రెస్కి రిపోర్ట్ చేసేది వేరు ఉంటుంది, పై ఆఫీసర్కి రిపోర్ట్ చేసేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏ స్కెలిటన్ ఫాలో అవుతున్నారు అనేది ఒక్కసారి చూసుకోండి. అర్థమవుతుందండి. దీనికోసం వేరే మీరు కోచింగ్లు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. బట్ ఒక్కసారి ఆ ఫార్మేట్ అంతా కూడా రఫ్గా ఒక షీట్ తీసుకుని దాని మీద రాసేసేయండి. రాసుకుంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఇవి ఉండాలన్నమాట అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్లో యువర్స్ ఫెయిత్ఫుల్లీ తర్వాత కామా పెట్టాలా వద్దా, పెద్ద క్వశ్చన్. అర్థమవుతుందండి. అలాగే రిఫరెన్స్ని ఎట్లా కోట్ చేయాలి, అలాగే పైన అడ్రస్ చేసేటప్పుడు ఏంటి, ఒక లెటర్ రైటింగ్లో చూసేవి. కాబట్టి ఆ పాయింట్స్ తెలిస్తే చాలు. మిగతాది ఆ బాడీకి ఒక 50 మార్క్స్, పైన కింద ఉండే ఫార్మాట్స్కి ఒక 50% మార్క్స్ ఉంటాయి, 50% అట్లా. మీరు అన్నిట్లో కూడా ఇప్పుడు పెద్ద పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్స్ రాయటం ఈజీ, ఆ పార్ట్లో మార్కులు వస్తాయి. ఇక గ్రామర్ ప్రిపేర్ అయ్యారా లేదా అన్నది అది మీకే తెలుస్తుంది. కాబట్టి చాలామంది గ్రామర్ని మెయిన్గా చేసేసుకుని అనుకుంటున్నారు, అది కాదు. అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంది ఇక్కడ. అంటే డైలీ యూసేజ్లో ఒక అధికారిగా నువ్వు రాయాల్సినటువంటి రిపోర్ట్స్ కానీ, లేకపోతే నువ్వు రాయాల్సినటువంటి లెటర్స్ కానీ, ఇవ్వవలసినటువంటి నోటిఫికేషన్లు కానీ, ఆ ప్రాక్టికాలిటీని చెక్ చేయటం ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్ల యొక్క ఉద్దేశం. అలాగే మనకి ఇంగ్లీష్ తెలుగు అనేది, మన అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఎక్కువ ఉంటుంది, తెలుగు చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల తెలుగులో నువ్వు అబ్జర్వ్ చేసింది ఇంగ్లీష్లో రాయగలగాలి. అందువల్ల ఆ ట్రాన్స్లేషన్ అనేది లోకల్ లాంగ్వేజ్కి కూడా ఒకటి ఇస్తున్నారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రాన్స్లేషన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చేయగలగాలి. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే క్వాలిఫై కావటం పెద్ద కష్టమే కాదు. మీకు ఒకటే చెప్తాను, డైలీ ½ an hour స్పెండ్ చేసి యూట్యూబ్లో, గూగుల్లో కొట్టి ఆ స్ట్రక్చర్ ఏంటి, ఆ ఫార్మాలిటీస్ ఏంటి, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేవి చూస్తే చాలు. అవి ఒక పేపర్ మీద రాసుకోండి, దాన్ని బ్రెయిన్కి ఎక్కించండి, రేపు ఎగ్జామ్ హాల్లో ప్రొడ్యూస్ చేయండి. ఆ మినిమం ఫార్మాలిటీస్తో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు. అది నేను చెప్పే టెక్నిక్.
కాబట్టి బాడీలో ఏం రాయాలన్న దానికంటే ఒక లెటర్లో పైన కింద పాటించాల్సిన ఫార్మాలిటీస్ ఏంటనే దానికి ఇంపార్టెంట్ ఉంటుంది. ఉదాహరణ ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలా ఇస్తాం, పైన ఉండాల్సింది ఏంటి, హెడ్డింగ్ ఎలా పెట్టాలి, కింద సంతకం చేసే అథారిటీ ఎవరు, ఇలాంటివే మనం ఫార్మాలిటీస్ అంటాం. కాబట్టి ఎనీవే ఒక కంప్లైంట్ రాసేటప్పుడు ఎట్లా రాయాలి, ఒక రిక్వెస్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఇవి కొద్దిగా తెలుసుకోగలిగితే, దీనికోసం లేదు నిద్రపోయే ముందని చెప్పాను, దీనికోసం స్పెషల్ టైం అక్కర్లేదు, కానీ నిద్రపోయే ముందు ఆ గ్రామర్తో పాటు ఇది డైలీ ఒక ½ an hour 2 లాంగ్వేజ్లకు సంబంధించినవి. ఇప్పుడు ఫార్మేట్లు అన్నీ ఒక రెండింటికి ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్. మీరు వర్కౌట్ చేస్తే రేపు చివరి మినిట్లో తిరగేస్తారు అసలు ఏమున్నాయని. అలా కాకుండా ½ an hour ఇప్పుడే స్పెండ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఇవాళ నుంచి మొదలెట్టండి ఈ వర్క్. తర్వాత ఫ్రెండ్స్, నేను ఇంకొక విషయం మీతో బాగా ప్రస్తావించాలి. టోటల్గా ఇది గ్రూప్ 1 ఎపిసోడ్ అండి ఈ వీడియో అంతా కూడా. ఏమిటి ఆ విషయం అంటే, ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ ఎంతవరకు సేఫ్, అసలు రైటింగ్ అనే దానికి ఇప్పుడు తీసుకోబాకండి. చివరి నెల రోజుల్లో ఏదైనా గ్రాండ్ టెస్ట్ లాంటివి రాస్తుంటే వెల్ అండ్ గుడ్, కానీ ఇప్పుడు బయట పెట్టుకుని నోట్స్లు రాసుకుంటూ కూర్చుంటూ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, సో ఈ కండిషన్ ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ అయ్యి వీలైనంత రివిజన్ చేయండి. చదివిందే చదవండి. ఆల్రెడీ చెప్పాను, ఫిల్టరేషన్లోకి వెళ్ళిపోవాలి ఈ స్టేజ్లో. అంటే వచ్చేవేంటి రానివేంటి అని ప్రతి దానికి ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ తోటి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటూ మిగతా దాన్ని దృఢపరుచుకోవాలి. ఎక్కువగా స్ట్రాంగ్ మెమరీ ఏర్పడాలి. దానికోసం ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీసులు జోలికి వెళ్ళబాకండి. ఎక్సెప్ట్ టెస్ట్ సిరీస్ ఉంటే అది ఏ చేసినా కానీ 2 వారాల్లో అవజేసేసుకోండి. చివరి 15 రోజులు ప్యూర్లీ రివిజన్ రివిజన్ రివిజన్. అర్థమైందా? మళ్ళీ అప్పుడు కొత్త బుక్స్ కానీ కొత్త ఐటమ్ కానీ తీసుకోవద్దు. అది ఒక జాగ్రత్త మీరు పాటించండి. ఇప్పటి నుంచే రివిజన్ స్టార్ట్ చేసుకోండి. ఎగ్జామ్ జరుగుతుంది అని భావించండి. ఓకే, అంతేగాని సైకలాజికల్గా ఎస్కేప్ అయ్యే ప్రయత్నం మాత్రం చేయొద్దు. జరిగిద్దో జరగదో, జరిగితే ఎవడేం చేస్తాడు, జరగకపోతే మళ్ళీ టైం వస్తుందని అనుకుందాం. ఎన్నేళ్ళు ఇచ్చినా టైం అలానే ఉంటుంది. ఓకే, సో అది ఒకటి చూసుకోండి. రైట్. తర్వాత నేను ఇంకొకటి మీకు చెప్పదలిచింది, మీరు ఎప్పటి నోట్స్లు చదువుతున్నారు? 2019 నవంబరే చదువుతున్నారా? 2018లో మీరు కోచింగ్కి వెళ్ళినప్పుడే చదువుతున్నారా? ఎస్ఎస్ యువర్ సెల్ఫ్. ఎస్ఎస్లో ప్యాటర్న్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. పేపర్ 2లో లేదు, కానీ పేపర్ 3లో పాలిటీ సెక్షన్ అంతా కొత్త కొత్త కేసులతో ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త నిర్ణయాలు. ఉదాహరణ నేను చెప్తాను. మొన్న ఫామ్ బిల్లింగ్ పెట్టినప్పుడు, వ్యవసాయ బిల్లులు పెట్టినప్పుడు ఏం జరిగింది? రాజ్యసభలో ఓటింగ్ కూడా జరగలేదు. నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో శాసన వ్యవస్థలో వచ్చిన ఒక దుర్లక్షణం బుల్డోజింగ్ అంటాం. అంటే ప్రభుత్వము, అంటే ఎగ్జిక్యూటివ్, అంటే గవర్నమెంట్ తను అనుకున్నది చేసేందుకు రకరకాల టెక్నిక్స్ పాటిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో నేను మీకు చెప్పాను, 3 రాజధానుల బిల్లు విషయంలో బుల్డోజింగ్ జరిగిందని, విధాన పరిషత్ రద్దు విషయంలో బుల్డోజింగ్ జరిగిందని, అలాగే కేంద్రంలో తీసుకుంటే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో బుల్డోజింగ్ జరిగింది, అలాగే రీసెంట్గా ఫామ్ బిల్స్ విషయంలో కూడా బుల్డోజింగ్ జరిగింది, అలాగే కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించిన విషయంలో కూడా బుల్డోజింగ్ జరిగింది. అంటే చర్చలు, ఉప చర్చలు, సెలెక్ట్ కమిటీలు, సబ్ కమిటీలు, ఓటింగు ఏమీ లేకుండా నామమాత్రంగా ఏదో కొంతవరకు నిర్వహించింది. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదండి, ప్రాసెస్లోని లోపాన్ని చెప్తున్నాను. నామమాత్రంగా చర్చ నిర్వహిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో అది కూడా ఉండట్లేదు. ఏదైనా చర్చ పాయింట్ వచ్చినప్పుడు సభలో తీవ్ర గందరగోళాన్ని చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక కాంటెక్స్ట్ చెప్తున్నా, ఇలాంటివి మనకి పాలిటీలో చాలా ఉన్నాయి. కొత్త కొత్త విషయాలు, రాజ్యాంగ సవరణలు, బిల్లులు, చట్టాలు, ఇలాంటివన్నీ అప్డేట్ కావాలి మనం. అలాగే రిపోర్ట్స్, అలాగే మీకు పేపర్ 3లో 7th చాప్టర్లో పాలసీస్ అని ఉన్నాయి. ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ, హెల్త్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, అఫ్కోర్స్ ఇండస్ట్రియల్ పాలసీ ఇంకా రాలేదు గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మేము ఏం చదువుతున్నాం అనే విషయాన్ని నిర్ధారించుకోండి. ఇంకా మీరు అవే సత్యకాలపు మాటలు మాట్లాడితే దిద్దేవాళ్ళు బోర్ ఫీల్ అవుతాడు. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ బలహీనత అనే దాన్ని చెప్తూ, మొన్న రాజ్యసభలో కనీసం ఓటింగ్ కూడా లేకుండా వ్యవసాయ బిల్లులు ఆమోదించారన్న విషయాన్ని ఎందుకు చెప్పకూడదు మనం?
ఎప్పుడో సిఏ ఇంకొక 1 year అన్న ఓల్డ్ అయిపోయింది డిసెంబర్కి. ఇది కనీసం లేటెస్ట్. ఓకే, సో అలా మీరు ఇలాంటివన్నీ అప్డేట్ చేసుకున్నామా లేదా అని చూడండి. అలాగే మిత్రులారా, నేను చెప్తున్నాను, ఇప్పుడు నా చేతిలో యోజన అని మ్యాగజైన్ సెప్టెంబర్ ఇష్యూ. నాకు అనిపిస్తుంది కనీసం ఒక 3 ప్రశ్నలు ఏదో ఒక రూపైన షార్ట్ క్వశ్చనో బిగ్ క్వశ్చనో దీంట్లోంచి వస్తాయని నాకు అనిపిస్తుంది. నేను ఇండెక్స్ చెప్తాను, మీరే అంచనా వేసుకోండి. జాతీయ విద్యా విధానం 2020, ప్రభుత్వంలో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నమెంట్. ఇది మనకి పాలిటీలో, పేపర్ 3లో సెక్షన్ 2 గవర్నెన్స్లో అకౌంటబిలిటీ అనే ఒక హెడ్డింగ్ ఉందండి. అబ్సల్యూట్ సరిపోతుంది. మీకు మెటీరియల్ లేదు, అది లేదని కాదు, చాలా చక్కగా ఉంది ఈ ఆర్టికల్. తర్వాత అవినీతిపై పోరు, ఇది కూడా చూడండి, అవినీతిపై పోరు. ఓకే, సో అది ఎప్పుడు ఉండిందే. అయితే కాంటెక్స్ట్ ఏంటి? సుప్రీంకోర్టు ధర్మాసనం వారం రోజుల్లోగా నేరారోపణలు ఉన్నటువంటి చట్టసభ సభ్యుల యొక్క కేసులన్నీ తీసి ఒక నిర్దిష్ట టైం ఫ్రేమ్ చేసుకుని డిస్పోజ్ చేయమంటుంది. నిజంగా జరిగితే రాజకీయ ప్రక్షాళన జరిగిద్దండి. ఇవాళ రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాం అంటే అది పెద్ద షెల్టర్ కనుక. నేరస్తులకి ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు అనేది చూసుకోండి. తర్వాత చూస్తే ఎన్నికలకు ప్రభుత్వ నిధులు, ఇంకో డిబేట్. మనకి పాలిటీలో ఒక సెక్షన్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని ఉంది. సిఏజీ, ఫైనాన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్, జనరలీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ 4 ఆ కేటగిరీలోకి వస్తాయి. దానికి సంబంధించింది. తర్వాత చట్టబద్ధమైన పాలన, రూల్ ఆఫ్ లా. నేను ఈ యోజన ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే యాదృచ్ఛికంగా నేను చూశాను. నేను ఎక్కువ ఫాలో అవ్వను కానీ చూస్తే ఇదేంట్రా బాబు, ఇంత సిలబస్ మనకు కవర్ అయిపోతుంది, మన వాళ్ళకి చెప్పాలి కదా అని ఆనందంతో మీతో చెప్తున్నాను. చట్టబద్ధమైన పరిపాలన. తర్వాత మీడియా అండ్ ఎథిక్స్ అని గోల పెడతాం, అవునా కదా? సో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఒక అద్భుతమైన టాపిక్ ఉంది, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. తర్వాత గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS గురించి. తర్వాత ప్రభుత్వ సమాచార పంపిణీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద హౌ టు డిస్ట్రిబ్యూట్ ద గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత సిటిజన్ చార్టర్, ఏంటంటే నిజమనిపించట్లా, ఇవన్నీ మనకు టాపిక్సా కాదా? సిటిజన్ చార్టర్ ఆర్టికల్ ఉందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. గతంలో దాని గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. ఈ ఆర్టికల్ ద్వారా భావన అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిటిజన్ చాప్టర్, వాట్ ఈస్ ద రిసోర్స్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ బిహైండ్ ది సిటిజన్ చార్టర్ అని ఇవ్వటం జరిగింది. మై డియర్ మిత్రులారా, అలాగే నెక్స్ట్ ఇష్యూలో ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇస్తానంటున్నాడు, చెప్పేశాడు, ముందుగానే అనౌన్స్ చేశాడు. అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ మనం చూస్తే గ్యారంటీ సార్ ఇండో చైనా అని అనుకుంటున్నట్టున్నారు కదా, అనుకోండి, నాకే అభ్యంతరం లేదు. ఫారిన్ పాలసీయా లేదా UNOలో భారతదేశపు సభ్యత్వమా? ఎందుకు మన ప్రధానమంత్రి ఏమన్నారు, ఇంకెంతకాలం వేచి ఉండమంటారన్నాడు. చాలా చక్కని క్వశ్చన్. అది నేను కాంపిటేటివ్ రాసినప్పటి నుంచి ఈ ఐక్యరాజ్య సమితిలో భారత సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ లేకపోతే పర్మనెంట్ మెంబర్షిప్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంది ఆ టాపిక్. అంటే ఎప్పుడు అడగలేదు, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. కానీ ఈసారి అడుగుతారేమో, ఎందుకంటే మన ప్రధాని ఒకవేళ ఈ నెల రోజుల్లో ప్రశ్నాపత్రం తయారవుతుంటే మాత్రం నేను ఇంతకన్నా చెప్పక్కర్లేదు. ఓకే, ఐ విష్ ఇలా మనం గవర్నమెంట్ మ్యాగజైన్స్ మీద, గవర్నమెంట్ పత్రికల మీద, గవర్నమెంట్ వెబ్సైట్ల మీద ఎక్కువ ఆధారపడండి అని నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. ఈ సొంత కవిత్వాలు వద్దు, అర్థమైందండి? మనకి రేపు కావాల్సింది గవర్నమెంట్ జాబ్. ఎనీవే, దట్ ఈస్ అప్ టు యూ, దిస్ ఈజ్ మై ఒపీనియన్. నాకు అనిపించింది నేను చెప్పాను, రావచ్చు రాకపోవచ్చు, ఇదేం నేను పక్కాగా ఇలా వస్తుందని నేను చెప్పనండి. నేను నా ఐడియా చెప్పాను, ఇదిగో ఇలా ఉంటుందండి, ఇది రేపు ఏ IAS ఆఫీసర్ తయారు చేసిన, ఒక ప్రొఫెసర్ తయారు చేసిన, ఇవన్నీ చూడగానే ఇంప్రెసివ్గా ఫీల్ అవుతారు. ఇదే కదా రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సింది అనుకుంటారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకున్నా అంటే ఈ 30 రోజుల్లో మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకోండి ఇన్ ట్యూన్ టు ది ఎగ్జామినేషన్. ఇంకా సద్దికాలపు వార్తలు అలాంటి ఉదంతాలు కాదు. సో క్లవర్లీగా ప్లాన్ చేసుకుని కూల్గా వెళ్ళండి. ఇప్పుడు ఎక్కువ నైట్ అవుట్లు చేయబాకండి. 10-12 గంటలు చాలు. ఇంతకుముందు 16 గంటలు చదవమన్నా, ఇప్పుడు 10-12 గంటలు చాలు.
ఎందుకంటే కూల్గా ఉండాలి బ్రెయిన్. ఇక వెళ్తున్న కొద్దీ మీ స్టడీ అవర్స్ తగ్గాలి. అదేంటి అందరూనేమో వెళ్తున్న కొద్దీ నిశాచరులాగా చదవాలి అంటారు. ఏమో నాకు తెలిసింది చెప్పాను నేను, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ గెట్ రెడీ. ఇంక ఈ నెల రోజులు ఎలా కన్స్ట్రక్టివ్గా వాడుకోవాలి, ఎగ్జామ్ జరిగిద్దనే పాజిటివ్ నోట్తోనే ఉండండి. జరగకపోతే అది తర్వాత విషయం. మీ చేతిలో మీ ముందున్న ఆప్షన్ ఇది ఒకటే. ఓకే, రైట్, గుడ్ లక్.